హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మాధవి. నౌవేడేస్ ఓవర్ వెయిట్, ఒబేసిటీ అనేది యూనివర్సల్ ప్రాబ్లమ్ అయిపోయింది కదా. ఈ ఓవర్ వెయిట్ ప్రాబ్లమ్ మగవారితో కంపేర్ చేస్తే ఆడవారిలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్, ఇంకా మెటబాలిజం రేట్ తక్కువగా ఉండడం వల్ల కొంతమంది ఎక్కువగా ఫుడ్ తింటే లావు అవుతారు. కొంతమంది ఏం తినకుండా బ్యాలెన్స్డ్ డైట్‌లో ఉన్నా కూడా లావు అవుతారు కదా. సో, అలా ఎందుకు జరుగుతుంది? అసలు వెయిట్ ఎందుకు ఇంక్రీజ్ అవుతారో డీటెయిల్‌గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకి చూడండి. అండ్ వన్ స్మాల్ రిక్వెస్ట్, కొత్తగా మన వీడియోస్‌ని చూస్తున్న వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో యూస్‌ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అండ్ యువర్ థాట్స్ అండ్ ఒపీనియన్స్‌ని కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. కమింగ్ టు ది వీడియో, అసలు మనం వెయిట్ ఎందుకు ఇంక్రీజ్ అవుతామంటే, మనం డైలీ యాక్టివ్‌గా ఉండడానికి అండ్ మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నీ మంచిగా వర్క్ చేయడానికి మనకి డైలీ 2000 క్యాలరీస్ ఎనర్జీ అనేది అవసరం. ఆడవారికైతే 2000 క్యాలరీస్ ఎనర్జీ అవసరం. అండ్ అదే మగవారికైతే 2500 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అయితే అవసరం. అసలు క్యాలరీస్ అంటే ఏంటి అంటే, మన ఫుడ్‌లో ఉండే ఎనర్జీని క్యాలరీస్‌తో మెజర్ చేస్తారు. సో, ఎప్పుడైతే మనం మన బాడీకి కావాల్సిన దానికన్నా ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్‌ని, అంటే ఎక్కువ ఎనర్జీ ఉన్న ఎక్కువ ఫుడ్‌ని తీసుకుంటామో, అప్పుడు ఈ ఎక్స్‌ట్రా క్యాలరీస్, ఈ ఎక్స్‌ట్రా ఎనర్జీ అంతా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి మన బాడీలో స్టోర్ అవుతుంది. ఇలానే కంటిన్యూయస్‌గా జరుగుతూ ఉంటే, అంటే మనం డైలీ ఎక్స్‌ట్రా క్యాలరీస్ మన బాడీ లోపలికి పంపిస్తున్నట్లయితే, ఈ ఎక్స్‌ట్రా క్యాలరీస్ అన్నీ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి మన బాడీలో స్టోర్ అవుతాయి. సో, ఇది ఇలానే ప్రొలాంగ్ అవుతూ ఉంటే మనకు తెలియకుండానే మనం వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతాము. వెయిట్ ఇంక్రీజ్ అవ్వడానికి ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం ఒక రీజన్ అయితే, దీంతో పాటు కొంతమంది బ్యాలెన్స్డ్‌గా ఉన్న, అంటే బ్యాలెన్స్డ్ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకున్నా కూడా లావవుతూ ఉంటారు కదా. వాళ్ళకున్న కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా లావవుతారు. ఏంటి ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే, ఫస్ట్ వన్ హార్మోనల్ ఇంబాలెన్స్. హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే ఏంటంటే, కొంతమందిలో ఈ థైరాయిడ్ డిసార్డర్స్ ఉంటాయి. అంటే థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా రిలీజ్ అవ్వక, బాడీలో మెటబాలిజం అనేది సరిగ్గా జరగక, అంటే మనం తిన్న ఫుడ్ ప్రాపర్‌గా ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వక అది ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది. సో, అలా ఫ్యాట్ లాగా స్టోర్ అవ్వడం వల్ల వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతారు. థైరాయిడ్ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా వెయిట్ ఇంక్రీజ్ అవుతారు. అండ్ మన బాడీలో కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయితే కూడా వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతారు. కార్టిసాల్ హార్మోన్ అంటే ఏంటంటే, మన బ్రెయిన్ నుంచి కొన్ని కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిసాల్ హార్మోన్ మనకి ఆకలవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో, ఈ కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయితే, ఎక్కువగా ఆకలవ్వడం వల్ల మనం ఎక్కువగా తింటాం గదా. సో, ఇలా ఎక్కువగా తినడం వల్ల గూడా లావవుతారు. అండ్ నెక్స్ట్ వన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. డయాబెటిస్ ఉన్నవాళ్ళు కూడా కొంతమంది వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ లోపల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఏమవుతుందంటే, మనం తిన్న ఫుడ్డు ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది కదా. ఈ ఎనర్జీ మన బాడీకి యుటిలైజ్ అవ్వకుండా అది ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది. సో, దానివల్ల గూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల గూడా వెయిట్ గెయిన్ అనేది అవుతారు. యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ మనం వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాము. ఎందుకంటే మన బాడీ లోపల ఏజ్ ఇంక్రీజ్ అయిన కొద్దీ మెటబాలిజం రేట్ అనేది స్లో డౌన్ అవుతుంది. మెటబాలిజం అంటే ఏంటి అంటే, మనం తిన్న ఫుడ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది కదా. ఈ కన్వర్ట్ అయ్యి బాడీ మొత్తం యుటిలైజ్ చేసుకునే, వినియోగించుకునే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మెటబాలిజం అని అంటారు. సో, ఏజ్ ఇంక్రీజ్ అయిన కొద్దీ మన బాడీలో మెటబాలిజం అనేది తగ్గుతుంది. సో, మెటబాలిజం తగ్గడం వల్ల ఏమవుతుందంటే, బాడీ అంత ఎనర్జీని యుటిలైజ్ చేసుకోకుండా ఫ్యాట్ కింద స్టోర్ చేసి పెట్టుకుంటుంది. సో, ఏజ్ ఇంక్రీజ్ అయిన కొద్దీ మెటబాలిజం తగ్గడం వల్ల కూడా వెయిట్ గెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతారు. సో, ఆఫ్టర్ 30 ఆర్ మనం 30 లోపలికి ఎంటర్ అవుతున్నామంటే, మన బాడీ లోపల మెటబాలిజం అనేది తగ్గుతూ వస్తుంది. సో, అప్పుడు మనం హెల్తీ లైఫ్ స్టైల్‌ని గనుక అలవాటు చేసుకున్నట్లయితే ఓవర్ వెయిట్ అవ్వకుండా ఉంటాము. అండ్ కొంతమంది సరిగ్గా నిద్ర లేకుంటే కూడా లావవుతారు. అది ఎలా అంటే, మనకి డైలీ 6-8 అవర్స్ ప్రాపర్ స్లీప్ అనేది అవసరం. ఎందుకంటే మనం సరిగ్గా నిద్రపోనప్పుడు మన బాడీలో మెటబాలిజం రేట్ తగ్గుతుంది. సో, మెటబాలిజం రేట్ తగ్గడం వల్ల మనం వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతాము. అండ్ దాంతో పాటు మనం సరిగ్గా పడుకోనట్లయితే మన బాడీలో గ్రెలిన్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఈ గ్రెలిన్ ఏం చేస్తుందంటే, మనకి ఆకలిని అనేది ఎక్కువ చేస్తుంది. సో, నార్మల్‌గా రిలీజ్ అయిందనుకోండి, మనకు ఆకలవుతుంది అని తెలుస్తుంది. అదే ఈ గ్రెలిన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఎక్కువగా ఆకలేసి, మనకు తెలియకుండానే మనం ఎక్కువ మొత్తంలో ఫుడ్ తినడం వల్ల గూడా లావవుతారు. మనం హెల్తీగా ఉండడానికి అండ్ వెయిట్ ఇంక్రీజ్ అవ్వకుండా ఉండడానికి ప్రాపర్ స్లీప్ అనేది చాలా అవసరం.
కొంతమంది ఉమెన్ పీసీఓఎస్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతారు కదా! సో, ఈ పీసీఓఎస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతారు. ఎందుకు పీసీఓఎస్ వల్ల వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతారు అంటే, పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రాబ్లమ్ వల్ల బాడీ లోపల ఫుడ్ అబ్జార్ప్షన్ సరిగ్గా జరగక ఆ ఫుడ్ అంతా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి మన బాడీ లోపల స్టోర్ అవుతుంది. సో, ఈ పీసీఓఎస్ కండిషన్‌లో కూడా వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటారు. అండ్ వీటితో పాటు బర్త్ కంట్రోల్ పిల్స్, యాంటీసైకోటిక్స్ ఇంకా యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్స్‌ని ఎక్కువగా తీసుకుంటే గూడా లావవుతారు. ఎందుకంటే ఈ మెడిసిన్స్ వాడినప్పుడు బాడీ లోపల హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతుంది. సో, హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల గూడా లావవుతారు. కొంతమందిలో మెటబాలిక్ సిండ్రోమ్ డిసార్డర్ అనేది ఉంటుంది. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి అంటే, వాళ్ళకి పుట్టుకతోనే మెటబాలిజం రేట్ అనేది తక్కువగా ఉంటుంది. యాజ్ యూజువల్ మెటబాలిజం రేట్ తక్కువగా ఉంటే మన బాడీ లోపల ఫుడ్ అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా జరగదు మన బాడీకి. సో, దానివల్ల ఫ్యాట్ అనేది స్టోర్ అయ్యి మన బాడీలో లావవ్వడానికి కారణమవుతుంది. అండ్ కొంతమంది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ వల్ల కూడా లావవుతారు. అసలు ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటే ఏంటి అంటే, వాళ్ళలో ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళలో వాళ్ళ బాడీలో రిలీజ్ అయిన హార్మోన్స్ ఏవైతే ఉంటాయో, ఆ హార్మోన్స్‌ని వాళ్ళ ఇమ్యూన్ సిస్టమే డిస్ట్రాయ్ చేస్తా ఉంటుంది. ఖరాబ్ చేస్తా ఉంటుంది. సో, మన బాడీలో ఏ ఫంక్షన్ జరగాలన్నా, ఏ యాక్టివిటీ జరగాలన్నా ప్రాపర్‌గా హార్మోన్స్ అనేవి వెరీ ఎసెన్షియల్ కాబట్టి, సో, ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ ఉన్న వాళ్ళలో ఈ హార్మోన్స్ అన్నీ సరిగ్గా పనిచేయక అంటే సరిగ్గా ఉండక, ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ డిస్ట్రాయ్ చేస్తా ఉంటుంది గదా! ఖరాబ్ చేస్తా ఉంటుంది గదా! హార్మోన్స్ అనేవి సరిగ్గా రిలీజ్ అవ్వక అండ్ రిలీజ్ అయిన హార్మోన్స్ సరిగ్గా పనిచేయక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ ఉన్న వాళ్ళు కూడా లావవుతారు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే గట్ మైక్రోబయోమ్స్ డిస్టర్బ్ అయినప్పుడు కూడా మనం వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతాము. సో, ఈ గట్ మైక్రోబయోమ్స్ అంటే ఏంటి అంటే మన జీర్ణాశయంలో మనకి మంచి చేసే కొన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి. లైక్ బాసిల్లస్, ఫర్మిక్యూట్స్ ఇంకా బెసిడోబాక్టీరియాస్. ఈ బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయంటే మనం తిన్న ఫుడ్ ప్రాపర్‌గా డైజెషన్ అవ్వడానికి అండ్ ఇంకా డైజెషన్ అయింది మంచిగా అబ్జార్ప్షన్ అవ్వడానికి మన బాడీలో హెల్ప్ చేస్తాయి. ఈ బ్యాక్టీరియాస్ డిస్టర్బ్ అయినప్పుడు బాడీ లోపల సరిగ్గా డైజెషన్ జరగక అండ్ అబ్జార్ప్షన్ జరగక ఫ్యాట్ అనేది స్టోర్ అవుతుంది. సో, ఇలా ఫ్యాట్ స్టోర్ అవ్వడం వల్ల లావవుతారు. అసలు ఈ గట్ మైక్రోబయోమ్స్, ఈ గట్ బ్యాక్టీరియా ఎందుకు డిస్టర్బ్ అవుతాయంటే, మనకున్న అన్‌హెల్తీ హ్యాబిట్స్ వల్ల. అంటే ఎక్కువగా స్పైసీ ఫుడ్స్, ఇంకా మైదా ఎక్కువగా ఉన్న ఫుడ్స్‌ని మనం రెగ్యులర్‌గా తినడం వల్ల ఈ గట్ మైక్రోబయోమ్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. ఈ గట్ మైక్రోబయోమ్స్ డిస్టర్బ్ అవుతే మనం ఆటోమేటిక్‌గా వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ కొంతమంది సైకలాజికల్ ఇంకా ఎమోషనల్ స్ట్రెస్ ప్రాబ్లమ్ వల్ల కూడా లావవుతారు. ఎందుకంటే ఈ సైకలాజికల్ అంటే మనం మెంటల్లీ డిస్టర్బ్ అయినప్పుడు అండ్ మన మూడ్ మంచిగా లేనప్పుడు మనం స్ట్రెస్ లోపల మనకు తెలియకుండానే మనం ఎక్కువగా తింటాం కదా! సో, అలా ఎక్కువగా తింటే మన బాడీ లోపలికి ఎక్కువ క్యాలరీస్ అనేవి వెళ్తాయి. ఈ ఎక్స్‌ట్రా క్యాలరీస్ అన్నీ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి మనం లావవ్వడానికి కారణమవుతుంది. అండ్ కొంతమంది వంశపారంపర్య లక్షణం వల్ల లావుగా ఉంటారు. అది ఎలా అంటే ఎందుకలా జరుగుతుంది అంటే, వాళ్ళ జీన్స్ లోపలనే లావుగా ఉండే లక్షణం లేదా సన్నగా ఉండే లక్షణం అనేది బిల్డ్ అయి ఉంటుంది. సో, ఈ లావుగా ఉన్న వాళ్ళలో మెయిన్‌గా ఏముంటుందంటే మెటబాలిజం రేట్ అనేది తక్కువగా ఉంటుంది. సో, దానివల్ల మెటబాలిజం సరిగ్గా జరగక అండ్ వాళ్ళు తక్కువగా తిన్నా గూడా వెయిట్ తగ్గకుండా లావుగా ఉంటారు. సో, వంశపారంపర్య లక్షణం గూడా మనం లావుగా ఉండడానికి ఒక రీజను. అండ్ అలానే కొంతమంది ఎంత తిన్నా గూడా లావవ్వరు కదా! సో, అది ఎలా అంటే వాళ్ళకున్న ఆ జీన్ లక్షణం వల్లనే. అండ్ ప్రెగ్నెన్సీలో గూడా వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతాం గదా! ప్రెగ్నెన్సీలో వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం, బరువు పెరగడం అనేది వెరీ న్యాచురల్. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో బేబీ డెవలప్‌మెంట్ కోసం మన బాడీ కొన్ని చేంజెస్ అయితే చేసుకుంటుంది. ఏంటి ఆ చేంజెస్ అంటే ఫస్ట్ వన్, మన బాడీ లోపల బేబీ డెవలప్‌మెంట్ కోసమని బాడీ వాటర్ రిటెన్షన్ అనేది చేసుకుంటుంది. అంటే వాటర్‌ని స్టోర్ చేస్తా ఉంటుంది. సో, మన బాడీలో ఎక్సెసివ్‌గా వాటర్ స్టోర్ అవ్వడం వల్ల మనం లావైనట్టు కనిపిస్తాము. అండ్ సెకండ్ వన్, ప్రెగ్నెన్సీలో మన బాడీ ఫ్యాట్‌ని ఎక్కువగా స్టోర్ చేసుకుంటుంది. ఎందుకంటే బేబీ డెవలప్‌మెంట్ కోసం ఇంకా డెలివరీ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు మంచిగా పాలు రావడం కోసం బాడీ ఫ్యాట్‌ని స్టోర్ చేసుకుంటుంది. సో, దానివల్ల కూడా మనం లావవుతాము. అండ్ దీంతో పాటు ప్రెగ్నెన్సీలో హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది వెరీ కామన్ కదా! సో, ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల క్రేవింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అండ్ ఎక్కువగా హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఎక్కువగా తినాలనిపిస్తుంది. ఇంకా ఆ రీజన్ వల్ల కూడా లావవుతారు. ప్రెగ్నెన్సీలో లావవ్వడం అనేది వెరీ న్యాచురల్. అండ్ కొంతమంది ఆడవాళ్ళు
40-50 ఏజ్‌లోకి వచ్చినప్పుడు వాళ్ళు వెయిట్ అనేది ర్యాపిడ్‌గా ఇంక్రీజ్ అవుతారు. ఎందుకు అంటే వాళ్ళు ప్రీ మీనోపాజ్ ఆర్ మీనోపాజ్ స్టేజ్‌లోకి ఎంటర్ అవుతారు కాబట్టి. ఈ ప్రీ మీనోపాజ్ ఇంకా మీనోపాజ్ స్టేజ్ అంటే ఏంటి అంటే వాళ్ళ బాడీలో మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఆగిపోతుంది. ఈ మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోయినప్పుడు లేదా ఆగిపోయే టైం వచ్చినప్పుడు మన బాడీ లోపల ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది తక్కువగా రిలీజ్ అవుతుంది లేదా రిలీజ్ అవ్వడం మొత్తం మానేస్తుంది. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ మన బాడీలో మెటబాలిజం జరగడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో, ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువగా రిలీజ్ అవ్వడం లేదా అసలే రిలీజ్ అవ్వకపోవడం వల్ల మెటబాలిజం రేట్ అనేది తక్కువయ్యి ఈ మీనోపాజ్ ఆర్ ద ప్రీ మీనోపాజ్ స్టేజ్‌లోకి వచ్చిన ఉమెన్ ర్యాపిడ్‌గా వెయిట్ ఇంక్రీజ్ అవుతారు. అండ్ దీంతో పాటు మీనోపాజ్ స్టేజ్‌లో హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్ అనేది వెరీ కామన్. సో, ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఎక్కువగా తినడం లేదా ఎక్కువగా ఆకలేయడం లాంటి ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ డైజెషన్ కూడా సరిగ్గా జరగదు. అండ్ అబ్జార్ప్షన్ కూడా సరిగ్గా జరగదు. సో, ఈ రీజన్స్ వల్ల కూడా మీనోపాజ్ ఆర్ ప్రీ మీనోపాజ్ ఉమెన్ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతారు. మనం వెయిట్ ఇంక్రీజ్ అవ్వకుండా ఉండాలి అండ్ మనం హైట్‌కి తగ్గ వెయిట్ ఉండాలి అంటే మనం ఎంత తింటున్నాం అండ్ ఏం తింటున్నాం అనేది కాన్షియస్‌గా ఉండాలి. సో, మన బాడీకి కావాల్సిన క్యాలరీస్ కన్నా ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్‌ని అస్సలు తీసుకోవద్దు. ఏదో ఒకసారి అంటే ఏం కాదు బ్యాలెన్స్ అయిపోతుంది. రెగ్యులర్‌గా మోర్ క్యాలరీస్ అయితే బాడీ లోపలికి పంపించొద్దు. అంటే 2000 ఆర్ 2500 క్యాలరీస్ కన్నా ఎక్కువ క్యాలరీస్ మన బాడీ లోపలికి రోజు పంపించొద్దు. సో, మీరు అనుకుంటూ ఉండొచ్చు ఈ 2000 క్యాలరీస్ అండ్ 2500 క్యాలరీస్ మనకి ఫుడ్‌లో ఎట్లా తెలుస్తుంది? అండ్ మనం ఎవ్రీ టైమ్ మెజర్ చేయలేం కదా! సో, అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం ఎప్పుడు 60-70% ఆఫ్ ఫుడ్‌ని మాత్రమే తీసుకోవాలి. మనం 3 మీల్స్ తింటాం కదా డైలీ. 3 ఆర్ 4 మీల్స్ తింటాం కదా! బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్స్ ఇంకా డిన్నర్ అని 3 ఆర్ 4 మీల్స్ తింటాం కదా! ఈ 4 మీల్స్ తిన్నప్పుడు మన స్టమక్‌ని 100% ఫిల్ చేయొద్దు. 60-70% మాత్రమే తినాలి. సో, ఈ 100% కడుపు నిండా తింటున్నామంటే మనం ఎక్స్‌ట్రా క్యాలరీస్ మన బాడీ లోపలికి పంపిస్తున్నాం అని అర్థం. మనం ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఏం కాదు. అంటే మనం నడిచే పని, పరిగెత్తే పని లేదా ఒక చోట కూర్చునే పని కాకుండా రోజంతా నడుస్తూ ఇంకా మన బాడీ మూవ్ అవుతూ చేసే పని ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉన్న పని కనుక మనం చేసినట్లయితే ఈ ఎక్స్ట్రా క్యాలరీస్ మనం తిన్నా, ఎక్స్ట్రా ఫుడ్ తిన్నా మనం వెయిట్ ఏమి ఇంక్రీజ్ అవ్వము. నౌఎడేస్ మనం ఫిజికల్ యాక్టివిటీకి చాలా దూరం అయిపోయినాం కదా! మనకున్న లైఫ్ స్టైల్, ఇంకా మనకున్న జాబ్, ఇంకా మనకున్న షెడ్యూల్స్ వల్ల మనం ఫిజికల్ యాక్టివిటీస్‌కి దూరం అయిపోయినాం కాబట్టి, మనం కూర్చున్న దగ్గరనే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్‌ని తింటే, ఈ ఎక్స్ట్రా అమౌంట్ అంతా ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది కాబట్టి, అందుకని మనం ప్రతి మీల్‌లో ఒక 60-70% ఆఫ్ మాత్రమే తినాలి. సో, దానివల్ల బ్యాలెన్స్డ్ క్యాలరీస్ అనేవి మనం తీసుకున్న వాళ్ళు అవుతాము. అండ్ కొన్నిసార్లు మనం ఎక్కువగా తింటాం. మనకి నచ్చింది కానీ, లేకపోతే మనకి ఇష్టమైన ఫుడ్ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మనం ఎక్కువగా తింటాం కదా! సో, మనకు తెలుస్తది మనం ఎక్కువ తిన్నాం అండ్ నార్మల్ తినాల్సిన దానికన్నా ఎక్కువ తింటాం కదా! సో, అట్లాంటప్పుడు మన వెయిట్ ఇంక్రీజ్ అవ్వద్దు అంటే, ఈ మీల్‌లో ఎక్కువ తిన్నాం కాబట్టి వేరే మీల్‌లో తక్కువ తినడం లేదా అసలే తినకపోవడంతో మనం బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే మన బాడీ లోపలికి బ్యాలెన్స్డ్ క్యాలరీస్ అనేవి వెళ్తాయి. సో, దానివల్ల మనం వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుదాం. అండ్ దాంతో పాటు స్వీట్స్, ఇంకా ఫ్రైడు, ఇంకా ఆయిల్ ఎక్కువగా ఉన్న ఫుడ్‌ని తక్కువగా తినాలి. ఎందుకంటే వీటిలో క్యాలరీస్ అనేవి ఎక్కువగా ఉంటుంది. సో, ఇవి తక్కువగా తిన్నా గూడా మన బాడీ లోపలికి ఎక్స్ట్రా క్యాలరీస్ అనేవి వెళ్తాయి. సో, అందుకని ఈ ఆయిలీ ఫుడ్స్, ఇంకా మైదా ఎక్కువ ఉన్న ఫుడ్డు, ఇంకా స్వీట్స్‌ని చాలా తక్కువగా తీసుకున్నట్లయితే మనం వెయిట్ ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటాము. అండ్ వీటితో పాటు మన డైలీ లైఫ్‌లో ఒక 30 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీని గనుక మనం ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే అంటే ఎక్సర్సైజ్, వాకింగ్, జాగింగ్ ఏదైనా యాజ్ యువర్ ఇంట్రెస్ట్ ఈ ఫిజికల్ యాక్టివిటీని ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మన వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటాము అండ్ బ్యాలెన్స్డ్ వెయిట్‌లో ఉంటాము. అసలు మీరెందుకు వెయిట్ గెయిన్ అవుతున్నారో అనలైజ్ యువర్‌సెల్ఫ్. క్యాలరీస్ ఇంటేక్ గాకుండా మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మీరు లావు అవుతున్నారు అనిపిస్తే మంచి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్‌గా ట్రీట్మెంట్ తీసుకోండి. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. దిస్ ఈజ్ అబౌట్ థియరీ బిహైండ్ ది వెయిట్ గెయినింగ్. అండ్ మీకు ఈ వీడియో యూస్‌ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మరెన్నో యూస్‌ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బీ హ్యాపీ, స్టే హెల్తీ.